చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అని మనం మొదటి అధ్యాయం ప్రారంభంలో చూస్తాము. కొంతమంది అది వేరే వాళ్ళు రాసి ఉన్నారు, కొంతమంది ఈ పత్రికను అపోల్లో రాసి ఉండొచ్చు అన్నారు. ఏదేమైనా ఇక్కడ మనకి చక్కగా కనబడుతుంది పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ పత్రిక రాయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, కొంతమంది యూదులు క్రీస్తుని అంగీకరించి క్రైస్తవులు అయిన తర్వాత క్రీస్తు నుంచి తొలగిపోయే పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో దేవుని అపోస్తలులు గమనించినప్పుడు క్రీస్తు నుంచి వాళ్ళు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, సాంఘికంగా ఏ విధంగానూ తప్పిపోకూడదని వాళ్ళను హెచ్చరిస్తూ, సున్నితంగా వాళ్ళని హెచ్చరిస్తూ రాయబడిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులు అంటే యూదులు, ఇజ్రాయేలీలు. ఆ రోజుల్లో అందరూ ఏ భేదము లేదు, అందరూ ప్రభువుని అంగీకరించారు. అపోస్తలులు సువార్త పరిచర్య చేసినప్పుడు గ్రీకు వారని లేరు, హెబ్రీయులని లేరు అని మనం చదువుకున్నాం కదా. చాలామంది యూదేతరులు కూడా ఆ యెరూషలేం పట్టణంలో నివసించిన వాళ్ళు అనేక మంది, రకరకాల జనాంగం ప్రభువుని అంగీకరించారు. కొంతమంది యూదులు కూడా క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. అయితే వాళ్ళకి ధర్మశాస్త్రం ఉండడం వల్ల వాళ్ళు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది వాళ్ళని వేరే తప్పుదారిలోనికి నడిపించడం వల్ల ప్రభువులో నుంచి వాళ్ళు తప్పిపోయే ప్రమాదం అపోస్తలులు గమనించినప్పుడు అలా తప్పిపోకూడదంటూ వాళ్ళని హెచ్చరించిస్తూ వ్రాసిన పత్రిక. ఇది మనం చదువుకోవడంలో మనకు కూడా ఉపయోగం. ఈ హెచ్చరికలు మన కోసం కూడా అని మనం గమనించి గ్రహించాలి. సుమారుగా ఒక 4-5 హెచ్చరికలు లేదా జాగ్రత్తలు అని మనం చెప్పుకోవచ్చు. హెచ్చరిక అని తెలుగులో రాసి ఉంటుంది, ఆ కింద మనం చదువుతాం కదా, కాషన్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. అంటే ఏమిటి అక్కడ? ప్రమాదం ఎక్కడైతే ఉందో అక్కడ ఏ బోర్డు పెట్టడం మనం చూస్తాం? హెచ్చరిక అనే బోర్డు పెట్టడం చూస్తాం కదా. అలాగే ఈ హెచ్చరికలు గనక మనం పాటించకపోతే, లేకపోతే ఈ జాగ్రత్తలు మనం పాటించకపోతే మన ఆత్మీయ జీవితాలు కూడా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది అని అర్థం. కొన్ని స్విచ్ బోర్డ్స్ దగ్గర పిల్లలకి మనం ఏం చెప్తాం? జాగ్రత్తగా ఉండాలి అంట. వాళ్ళు వెళ్ళి పట్టుకుంటున్నారు, ఆ హోల్స్లో వేలు పెడతారనుకో, మనం ఏం పడతాం? జాగ్రత్త పడతాం. లేదంటే వాళ్ళని భయపెడతాం, వాళ్ళని హెచ్చరిస్తాయి, పట్టుకున్నావు అంటే నీ షాక్ కొడుతుంది అంటాం కదా, హెచ్చరిక చేస్తాం. అయినా వాడు వెళ్తూ ఉన్నాడు అనుకోండి, ప్రతిసారి తెలిసి తెలియని వయసు అయితే మనం జాగ్రత్త పడతాం. ఏం చేస్తాం? దాన్ని క్లోజ్ చేయడమో, వాడికి అందకుండా చేయడమో చేస్తాం. వాడికి తెలిసిన వయసు అనుకోండి, చెప్పి వాడే జాగ్రత్త పడేలాగా, జాగ్రత్త పడే వరకు మనం చెప్తాం. జాగ్రత్త పడకుండా మూవ్ అయితే ఏమవుతుంది? ప్రమాదంలో పడిపోతారు. అలాగే ఇక్కడ ఈ పత్రికలో కొన్ని హెచ్చరికలు లేదంటే జాగ్రత్తలు మనం చూడబోతున్నాం. 2వ అధ్యాయం చూస్తే 1వ వచనంలో, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండు. మొదటి జాగ్రత్త లేదా మొదటి హెచ్చరిక ఏంటంటే, మనం ఏ సంగతులు అయితే విన్నామో వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మనం మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మామూలుగా జాగ్రత్త వేరు, విశేషమైన జాగ్రత్త అంటే ఇంకా వెరీ కేర్ఫుల్గా, ఇంకా చాలా జాగ్రత్తగా
మనం చాలా జాగ్రత్తలు పాటిస్తాం, కొన్ని విషయాలకి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం కదండి. బీరువాలో మామూలుగా ఇంటికి తాళం వేస్తాము, బీరువాలో డబ్బులు బంగారం ఉన్నాయనుకోండి, ఒకటికి 2 సార్లు ఇంకా చెక్ చేసుకుని, లేదంటే వాటి ప్లేసులు మార్చాం, అవి ఎక్కడో ఇక్కడో పెట్టాం, ఏం చేస్తాం, ఇంకా జాగ్రత్త పడతాం కదా, ఎక్కువ జాగ్రత్త. అలాగే మనం ఏ సంగతులైతే ప్రభువుని అంగీకరించే నాటి నుంచి వింటూ వస్తున్నామో అవి మన హృదయంలో నుంచి కొట్టుకుని పోకుండా దాని విషయంలో మనం చాలా జాగ్రత్త గలవారమై ఉండాలి. ఏదైతే మనం వింటున్నామో దాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. వాటి నుంచి తొలగిపోకుండా, వాటి నుంచి తప్పిపోకుండా, వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మనం వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంత జాగ్రత్త అవసరం అంటే 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అందరూ చూడండి 2వ వచనం నుంచి, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. దేనికి ప్రతిఫలం వచ్చిందంట? అవిధేయతకు, అక్రమమునకు ఏమొచ్చింది? దాని ప్రతిఫలం వచ్చింది, అంటే ఫైన్ పడింది, దానికి తగ్గ శిక్ష పడింది. ప్రతిఫలం వచ్చింది అంటే ఫ్రూట్స్ కోసుకున్నామని కాదు, అవిధేయతకు, అతిక్రమానికి, అక్రమానికి తగిన ఫైన్ పడింది. పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అంటే, మనకి ఫైన్ పడకుండా ఎలా ఉంటుంది అని దాని అర్థం. అవిధేయతకు, అతిక్రమానికి, అక్రమానికి ఫైన్ పడినప్పుడు, మనం తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు, మన మీద శిక్ష పడినప్పుడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మరి మనం ఎలా తప్పించుకుంటాం అంటే దాని అర్థం ఏంటి? తప్పించుకోలేము అని దాని అర్థం. ఎలా తప్పించుకుంటాము అంటే తప్పించుకోలేము. కాబట్టి మనం ఏదైతే వింటున్నామో దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ప్రభువు శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు మాత్రమే కాదు, అవిధేయతకు, అతిక్రమానికి, అక్రమానికి ఆయన శిక్ష విధించేవాడు కూడా. కాబట్టి మనం ఏదైతే వింటున్నామో, వరదొస్తే మనుషులు కొట్టుకుపోయినట్టుగా, సామాన్లు కొట్టుకుపోయినట్టుగా, ఇంకేమేం కొట్టుకుపోయినాయి, విలువైన చాలా కొట్టుకుపోయినాయి, ప్రాణాలు కొట్టుకుపోయినాయి కదా. అలాంటి వరదలో కూడా ఒకవేళ మనం ఉండాల్సి వస్తే మన హృదయంలో నుంచి వాక్యం కొట్టుకుని పోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన హృదయంలో వాక్యమే గనక లేకపోతే మనం కూడా అవిధేయులముగా, అతిక్రమం చేసిన వాళ్ళంగా, అక్రమం చేసిన వాళ్ళంగా అయిపోతూ ఉంటాం. ప్రభు యొక్క శిక్షకు మనం కూడా లోనవుతాము. కాబట్టి మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఇదొక హెచ్చరిక. అట్టి రక్షణ ప్రభువు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమించుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడి. ఏంటి వాక్యం అంటే, మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమునకు ఆయన దూతలకు లోబరచలేదు. అయితే ఒక చోట ఇలాగ దృఢముగా ఒక చోట సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నువ్వు నరపర్తిని దర్శించుటకు వాడేపాటివాడు. అంటే ఏ అధికారం లేకపోయినా, మనకి ఏ అర్హత లేకపోయినా ప్రభువు మనకేమిచ్చాడంటే ఆయన వాక్యాన్ని అనుగ్రహించాడు, ఆయన లేఖనాన్ని మనకి అనుగ్రహించాడు. ఆయన నిత్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈరోజు మీతో మాట్లాడా అంటే మనం ఏమంటాం? మాట్లాడాడనే చెప్తాం కదండి. ప్రతిసారి వాక్యానికి ముందు మనం ఏం ప్రార్థన చేసుకుంటాం? ప్రభువా ఈరోజు మీరు నాతో మాట్లాడండి అని ప్రార్థన చేసుకుంటాం. నిజంగానే
ప్రభువు మాట్లాడినప్పుడు మన హృదయంలో పశ్చాత్తాపం కలిగినప్పుడు అది ప్రార్థనా రూపంలో మనలో నుంచి వ్యక్తపరుస్తూ ఉంటాం. కొంతమందికి నిజంగా అందరిలో ప్రార్థన చేయడం సిగ్గు అనిపించినప్పుడు, ఆ పశ్చాత్తాపం వాళ్ళలో కలిగినప్పుడు దాన్ని మనం వాళ్ళ ప్రవర్తనలో కూడా చూడొచ్చు. కాబట్టి వాక్యం మనల్ని దిద్దేదిగా, మనల్ని కట్టేదిగా, మన ప్రాణాత్మ మూలుగులను పరిశోధించేదిగా, రెండంచెలు గల ఖడ్గమై ఎటువంటి కత్తి కంటెను వాడిగలదిగా ఉంది. కాబట్టి మనం ఆ వాక్యాన్ని మన హృదయంలో నుంచి పోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉందాం. అందరు కాన్సన్ట్రేట్ చేయాలి. రెండవ హెచ్చరిక మనం చూస్తే 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త. ఇది రెండవ జాగ్రత్త హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఇక్కడ దేని గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు? మనం వాక్యం వింటూనే అవిశ్వాసులంగా ఉన్నామేమో, ఒకవేళ విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఏమైనా ఆవరించిందేమో, విని వదిలేసి ఆ గుమ్మం దాటి ఇంటికి వెళ్ళిపోతున్నామేమో, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ వింటున్నాం, వదిలేస్తున్నాం, వెళ్ళిపోతున్నామేమో. ఈ క్రమంలో మన హృదయం రాను ఒక బండగుండెలాగా అయిపోయి దుష్టత్వంతో నింపబడి ఒకవేళ మనం అవిశ్వాసంతో ఏమైనా ఉన్నావేమో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాస వీరుల జాబితా మనం చూస్తాం కదా, మనందరికీ తెలిసిన విషయమే అది. మీరు కూడా అలాగే విశ్వాస వీరులుగా ఆ జాబితాలో వాళ్ళ తర్వాత మన పేర్లు కూడా పరలోకంలో రాయబడాలి అంటే మనం ఏదైతే వింటున్నామో దాన్ని విశ్వాసంతో మన హృదయంలో అంగీకరించాలి. మనం ఆయన మాటలను నమ్మాలి. ఇది ప్రభువు నా కోసమే చెప్తున్నాడని మనం దృఢంగా దాన్ని ఏం చేయాలి? నమ్మాలి. ఆయన వాగ్దానాలు నమ్మాలి, ఆయన చేసిన హెచ్చరికలు నమ్మాలి, ఆయన చేయమన్న విషయాలు మన హృదయంలో నమ్మాలి. ఒకవేళ మనలో ఆ విశ్వాసం లేకపోతే ఏమవుతామంట? దుష్ట హృదయం మనలో వస్తుంది. విశ్వాసం లేని దుష్ట హృదయం మనల్ని ఆవరిస్తుంది. మనలో ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ నేనేనేమో, ఒకవేళ మీరేనేమో ఎవరైనా ఉంటే మనం ఏం పడాలి? జాగ్రత్త పడాలి. ఇదొక హెచ్చరిక. మొదటిగా వినిన సంగతులు మన హృదయంలో ఉండకుండా లోకంలో మరి ఏ విషయం వల్లనైనా వాక్యం అంతా కొట్టుకుపోతుంటే గనక మనం జాగ్రత్త పడాలి, భయపడాలి. ఇది మనకొక హెచ్చరిక. ఆదివారం మాత్రమే మనం వచ్చి ఆదివారమే ఆరాధికులుగా, ఆదివార క్రైస్తవులుగా ఉంటూ మిగిలిన 6 రోజుల్లో వాక్యం మన హృదయంలో లేకుండా ఒకవేళ కొట్టుకుపోయే పరిస్థితుల్లో 6 రోజుల్లో మన జీవితం ఉంటే గనక మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. మనం భయపడదాం. ఎందుకని? అవిధేయతకు, అతిక్రమానికి, అక్రమానికి ఫైన్ పడుతుంది. అలాగే ఇంత గొప్ప రక్షణను గనక మనం నిర్లక్ష్యం చేస్తే మనకు కూడా ఏం పడుతుంది? చెప్పండి మీరందరూ. ఊరుకోడు దేవుడు. ఇక్కడ ఒక వచనం మనం చూసుకుందాము. పదో అధ్యాయం 31వ వచనం అందరం కలిసి చదువుకుందామా? 10వ అధ్యాయం 31వ వచనం. జీవం గల చేతిలో దేవుని చేతిలో పడుట భయంకరం. కాబట్టి ఆయన ఫైన్ వేస్తాడంటే ఖచ్చితంగా మనం చెల్లించాల్సిందే. వేరే ఏ విషయాలు వాక్యం కంటే మన హృదయాన్ని అధికంగా ఆక్యుపై చేయకుండా, ఆక్రమించకుండా వాక్యం మాత్రమే మన హృదయంలో ఉండేలాగా మనం జాగ్రత్త పడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు.
రెండవదిగా మన హృదయంలో అవిశ్వాసం చోటు చేసుకోకుండా మనం జాగ్రత్త పడవాలి. ఒకవేళ అవిశ్వాసులం అయిపోతే మన హృదయం ఎలా అయిపోతుంది? దుష్ట హృదయంతో అయిపోతుంది. మన మాటలు దుష్టత్వంతో ఉంటాయి, మన ఊహల ఉద్దేశాలు దుష్టత్వంతో ఉంటాయి, కపటంగా ఆలోచిస్తాము, కపటంతో ఉంటాము, మనం పైకొకలాగా లోపలొకలాగా. దుష్ట హృదయం అంటే మీరే ఆ డెసిషన్, ఆ నిర్వచనం మీరే రాసుకోండి. దుష్ట హృదయం అంటే ఏంటో మీకేమర్థమైతే అది, నాకేమర్థమైతే అది. మొత్తానికి దేవుని చేత మనం హెచ్చరించబడుతున్నాం ఏంటంటే, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఉండునేమో, ఒకవేళ జాగ్రత్తగా చూచుకొనుడి. ఇంకా మూడో హెచ్చరిక చూసుకుందాం, మనం గబగబా ముగించుకుందాం. 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నానండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాం. ఇది ఎన్నో హెచ్చరిక? మూడో హెచ్చరిక. జాగ్రత్త పడవలసిన మూడో విషయం ఏంటంటే, మనలో ఎవరము అవిధేయత వలన పడిపోకుండా జాగ్రత్తగా ఉందాం. ఎవరికి అవిధేయులంగా మనం ఉండొద్దు. వాక్యానికి విధేయత చూపిద్దాము, విశ్వాసంలో విధేయులమై ఉందాము, దేవుని సేవకుల దగ్గర విధేయులమై ఉందాము. పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పెద్దలారా మీకంటే పెద్దవాళ్ళని గౌరవిస్తూ విధేయులుగా ఉండండి. అవిధేయత వలన మన పూర్వపు తరం వాళ్ళు ఎందులో ప్రవేశించలేదంట? విశ్రాంతిలో ప్రవేశించలేదు. అంటే ప్రభువుని సమీపించలేకపోయారు అనుకోవచ్చు. ప్రభువుని ఆరాధించే అవకాశం వాళ్ళకి లేకపోయింది. చూడండి, పక్క వచనంలో ఉంటుంది, 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందాము. భయపడదాం. మనం భయపడవలసిన రోజుల్లోకి వచ్చేసాము. చాలామంది ఇప్పుడు జరుగుతున్న విషయాలను బట్టి టీవీల్లో యుగాంతం వచ్చేస్తుంది, చైనాలో అలా జరిగింది, భారతదేశంలో విజయవాడలోనే కాదు ప్రపంచంలో చాలా చోట్ల విపత్తులు ప్రారంభమయ్యాయి. ప్రపంచం అంతా వాతావరణంలోనే చాలా మార్పులు వచ్చేసాయని చెప్తున్నారు. ఎటు చూసినా యుద్ధ వాతావరణం కమ్ముకుంది. దేవుని నమ్మిన కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే ఇవి రాకడకు సూచనలు అంటున్నారు. నిన్నే ఒక ఆయన వాక్యం చెప్తూ, ఇవాళ రేపో దేవుని రాకడైతే నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతున్నారు. పోస్పాటి శ్రీనన్నయ్య జ్ఞాపకార్థ కూడికలో. మనం సిద్ధంగా ఉండాలి అంటే నిత్యం మన హృదయంలో దేవుని గురించిన భయం ఉండాలి. మనం దేవునికి భయపడుతూ ఉండాలి. మనం ఎందుకు భయపడాలంటే, ఒకవేళ మనలో ఎవరమైనా ఆయన రాకడలో ఎత్తబడమేమో అని భయము కలిగి ఉందము. విశ్రాంతిలో ప్రవేశించాలనే వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. ఒకవేళ మనలో ఎవరమైనను, మీలో ఎవడైనను అని ఉంది కదా, మనం ఇలా చదువుకుందాం. మనలో ఎవరమైనను ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతామేమో, లేదంటే ఇక్కడ ఏమన్నా మిగిలిపోతామేమో. ఏం కలిగి ఉందాం? భయం కలిగి ఉందాం. ఇదొక మూడవ హెచ్చరిక. ఆ పై వచనాలన్నీ ఆ మూడో అధ్యాయం నుంచి ఈ 4వ అధ్యాయం మనం చదువుకున్న 12వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చదువుకుంటే ఇంకా బాగా వివరంగా, చాలా లోతుగా దేవుడు ఆయన ఆత్మతో మనకి బోధించే అవకాశం ఉంది. మనం శ్రద్ధ పెట్టి చదివితే ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాం. ఎందుకంటే 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించిన మత్తుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏంటి? దేవుని యొక్క వాక్యం. వేరే ఎవ్వరు మన హృదయాన్ని అంత స్కాన్ చేయలేరు కదండి. మన హృదయం యొక్క ఆలోచనలు, తలంపులు శోధించే అంత
ఆ స్కాన్ కళ్ళు ఎవరికి ఉంటాయి? దేవునికి మాత్రమే. కాబట్టి ఆ వాక్యమే మన హృదయంలో ఉంచుకొనిద్దాం, ఉండనిద్దాం. అది కొట్టుకొని పోకుండా మనం జాగ్రత్త పడదాం. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో నిలిచి ఉంటుందో ఆయనే మనల్ని శోధిస్తూ, బలపరుస్తూ, మన తప్పులు ఎత్తి చూపిస్తూ, అవిధేయులమైనప్పుడు మనకు విధేయత నేర్పిస్తూ, ఇది సరైన దారి కాదు, ఇది సరైన దారి అని ఆయన మనకు చెప్తూ ఉండాలి. అంటే మన హృదయంలో వాక్యం నిలిచి ఉండాలి. రెండవదిగా, మనం విన్న వాక్యాన్ని బట్టి విశ్వాసం గలవారమై ఉండాలి తప్ప అవిశ్వాసులమై దుష్ట హృదయం గలవారంగా మనం మారకూడదు. మూడవదిగా, అవిధేయత వల్ల మనలో ఎవరు తప్పిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ విధేయత చూపేవారంగా ఉండాలి. ఇంకా 4వ హెచ్చరిక మనం చూస్తే 10వ అధ్యాయం 26 నుంచి 31 వరకు మీలో ఎవరైనా చదువుతారండి? పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుచు విరోధులను దహించుబోవు తీక్ష్ణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షులు మాట మీద కనికరింపకుండా వాటిని చంపించెదము. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకును సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువ దండనగా పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల ఆ పాపమునికి ఇక బలి ఉండదు. ఈ విషయం మనకు భయం వేస్తుందా? ఇప్పుడంతా మనం భయపడాల్సిన వర్తమానం. మరి అంత స్ట్రక్ అయిపోయారు ఎందుకు? భయం వేస్తుందా? బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తే సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం తెలిసిన తర్వాత, అంటే ఇది తప్పు, ఇది తప్పు కాదు అని తెలిసాక కూడా మనం తప్పు చేస్తే ఆ పాపానికి ఏం లేదట, బలి లేదు. అంటే దానికి పరిష్కారం లేదు. మనం ప్రభు దగ్గర పశ్చాత్తాపడడం మాత్రమే మిగిలి ఉంది. మనం పశ్చాత్తాపడి తిరిగి మనం ప్రభు పాదాలను వేడుకుంటే తప్పకుండా ఆయన మనల్ని కనికరిస్తాడు. కానీ మనం భయపడాలి. ఎవడైనాను చూడండి, ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపిస్తారు, పాత కాలం ధర్మశాస్త్రం ప్రకారం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండకునకు పాత్రుడగును. ఇది మనం బాగా ఆలోచించాలి. ఇది మనకు బాగా అర్థం అవ్వాలి. ముందు అర్థం అవ్వాలి. మనము గనక కృపను తిరస్కరించి, ఆత్మను తిరస్కరించి, కృపకు మూలమైన ఆత్మను తిరస్కరిస్తే మనం అంతకంటే ఎక్కువ దండనకు పాత్రులవుతాము. అందుకే మనం భయపడాలి. మీకు తోచును అన్న ప్రశ్న దగ్గర మనమే సమాధానం చెప్పాలి. 30వ వచనం చూడండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాణిని ఎరుగుదము కదా, తెలుసా మీకు అని ఆ వచనం యొక్క అర్థం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? చెప్పండి, విన్నారు కదా. అంటే ఆయన ఏం తీరుస్తాడు? పగ తీర్చుతాడు ఖచ్చితంగా. అందుకనే 31వ వచనంలో ఉందంటే, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరమైన విషయం. పడద్దు. మనం మనుషుల చేతిలో పడ్డామనుకోండి, ఎవరు మనల్ని విడిపిస్తారు? దేవుడు మనల్ని విడిపిస్తాడు.
దేవుడు విడిపించాలని మనం ఏం చేసుకుంటాం? ప్రార్థన చేసుకుంటాం. మనం కష్టాల్లో ఉంటే, మనుషుల చేతిలో మనం పడితే, మనుషులు మనల్ని ఆరడి పెడితే, మనుషులు మనల్ని బాధ పెడితే మనం దేవుని పాదాల దగ్గరికి వస్తాం కదా. మనం దేవుని చేతిలోనే పడ్డామనుకోండి, ఇంకెవరిని మ్రొక్కగలం? ఇంకా మనకి ఏ హోప్ ఉంటుంది? కాబట్టి దేవుని చేతిలో మనం పడకుండా ఉండాలి అంటే మన మీద చూపబడుతున్న, ప్రతిరోజు మన మీద చూపబడుతున్న దేవుని కృపను మనం నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ప్రతిరోజు మనకి ఇవ్వబడుతున్న దేవుని కృపను, ఆయన ఆత్మను ఆర్పివేయకుండా, ఆ కృపను నిర్లక్ష్యం చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. తీర్పు తీరుస్తానని చెప్పిన దేవుడు కొద్దిమందికే ఆ వచనాన్ని ఆపాదించలేదు, కానీ ఎవరైతే కృపను దుర్వినియోగం చేస్తారో వాళ్ళకు కూడా ఏం తీర్చబడుతుంది? తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మొదటి జాగ్రత్త ఏంటి చెప్పండి? వినిన విషయాలు విడిచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవ విషయం, విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఏమైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవది, అవిధేయత వల్ల ప్రభు యొక్క ప్రసన్నతను మనం కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగో విషయం ఏంటి? తెలిసి పాపం చేస్తే ప్రభువు మనల్ని క్షమించడు అన్న విషయానికి మనం భయపడుతూ జాగ్రత్త పడాలి. ఆయన కృపను, ఆయన మనలో ఉంచిన ఆత్మను మనం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంకా చివరిగా చూసుకుంటే ముగించుకుందాం. 12వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచిన కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు కంటే భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొని. ఇది ఎన్నో హెచ్చరిక? 5వ హెచ్చరిక. దేని గురించి జాగ్రత్త పడాలో ఎంతో వివరంగా ఈ వచనాల్లో వ్రాయబడి ఉంది. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతామేమో. ఆయన కృప చూపించే కొద్దీ నువ్వు పాపం చేస్తూ, మరలా కృప చూపించే కొద్దీ ఇంకా పాపం చేస్తూ, ఇంకా కృప విస్తరిస్తున్న కొద్దీ పాపంలో కొనసాగుతూనే ఉంటే ఆ కృప నుంచి ఒకానొక రోజున మీరైనా నేనైనా ఏమైపోతాం? తప్పిపోతాం. రోమీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, ఎక్కడెక్కడైతే పాపం విస్తరించి ఉందో అక్కడ దేవుని కృప కూడా విస్తరించి ఉంది. ఎప్పటిదాకా తెలీదు. ఒకానొక రోజున ఆ కృపను పొందకుండా ఒకవేళ మీరైనా నేనైనా తప్పిపోతామేమో. మన విషయమే మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. కృప విస్తరిస్తుంది కదా అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగాను, నేను నా ఇష్టం వచ్చినట్లుగాను బ్రతకటానికి లేదు. అలా బ్రతికితే ఒక రోజున ఏమైపోతాం? ఆ కృప నుంచి తొలగిపోతాం. ఏశావు ఏమైపోయాడు? అలా తొలగిపోయాడు. చూడండి, మరలా చదువుతున్నాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. రెండో విషయం, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచట వలన అపవిత్రులైపోతారేమో. ఏదైనా చేదు వేరు మన హృదయాల్లో మొలవడం వల్ల మనతోటి వారు, మన పక్కవారు, మనతో మాట్లాడే వాళ్ళతో, మనతో సహవాసం చేసే అందరం కలిసి చెడిపోతామేమో, అపవిత్రులం అయిపోతామేమో. అది ఏంటట? వేరు. ఏమంటే వేరు ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది. పైకి అసలు కనిపిస్తుందా? పైకి ఏమీ కనిపించదు. అది చేదు వేరట. పైకి ఎక్కడ ఏమీ కనిపించదు, కానీ అది కొంచెం మొలిస్తే చాలు ఏమైపోతామంట? మనం అపవిత్రులం అయిపోతాం. ఏ చేదు వేరు మీలో నాలో మొలిచింది? ఎందుకు ఈ అపవిత్రత మనలో చోటు చేసుకుంది? ఈ వేరుని ఇంకా మన పక్కన వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి, మనతో సహవాసం చేసే వాళ్ళకి ఎందుకు తుంచి పంచుతున్నాం?
మనల్ని మనమే పరిశీలన చేసుకో. ఏ చేదు వేరు మొలిచింది, దానివల్ల ఎంత అపవిత్రత మనం పోగు చేసుకున్నాం, మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మొదటిగా కృపని పొందకుండా తప్పిపోతామేమో అని, చేదైన వేరు ఏదైనా మొలచటం వలన అపవిత్రులం అయిపోతామేమో అనియు, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండునేమో అని మనం జాగ్రత్తగా. భోజనం కొరకు భ్రష్టత్వం, ఒక పూట కూటి కొరకు భ్రష్టత్వం, తప్పు పనులు, శరీర సంబంధమైన విషయాల కోసం చేసే తప్పు పనులు అనుకోవచ్చు. భోజనం కోసం మరి భ్రష్టత్వం ఎవరం చేస్తాం? దేవుని వాగ్దానం నుంచి తప్పిపోవడం, వాక్యం కంటే శరీర సంబంధమైన విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం. ఇక్కడ ఆ వచనం ఉంటుంది చూడండి, పక్కనే 13వ అధ్యాయంలో 9వ వచనం. నానా విధములైన, చూస్తున్నారు కదా, నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించు వారికి ఏ ప్రయోజనం లేదు. ఒక్క పూట భోజనం, నీ ప్రవర్తనలో ఏం మార్పు లేకుండా చూసుకో. ఒక్క పూట భోజనం గురించి మనం భ్రష్టులం అయిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. భోజనం కంటే శ్రేష్టమైనది ఏంటి? వాక్యం, దేవుని వాక్యం. నానా విధమైన విషయాలు దేవుని వాక్యం నుంచి నిన్ను తప్పించి భ్రష్టత్వంలోకి ఏమైనా తీసుకెళ్ళిపోతున్నాయేమో, దానిలో నువ్వు నేను పడకుండా ఏమవ్వాలి? జాగ్రత్త పడాలి. ఇది 5వ హెచ్చరిక. ఈ జాగ్రత్తలో మొదటిది, మనం కృప నుంచి తొలగిపోతున్నామేమో అని, లేదా చేదైన వేరు మొలచడం వల్ల అపవిత్రులైపోతున్నామేమో అని, భోజనాన్ని గురించి భ్రష్టులమైపోతున్నామేమో అని, మన విషయమే మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్త పడే దగ్గర మనం ఒకరినొకరు ఎవరో ఎంచుకోవడానికి, తీర్పులు తీర్చుకోవడానికి లేదు. నేను భ్రష్టురాలను అవ్వకుండా, నేను అపవిత్రురాలను అయిపోకుండా, నేను కృప నుంచి తొలగిపోకుండా, నన్ను నేనే, మీలో ఎవడైనను మిమ్మల్ని మీరే ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. చివరిగా చూసుకుందాం, నాకు ఇంకొక 7 నిమిషాలు టైం ఉంది, అరగంటకి. ఈ వచనం కూడా చూసి ముగించుకుందాం. 13వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నామనే మాట. దానికి కింద ఏముందంటే ఫుట్ నోట్లో వెదకుచున్నాము అనే మాట. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. మీలో ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? ఏమండి, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. ఉందండి అంటారా ఎవరమన్నా? లేదు. దీని తర్వాత యాకోబు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందుము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కాబట్టి మనం ఏం చేసినా ప్రభువు చిత్తమైతే ఇది చేద్దాం, అది చేద్దాం అని ఏమనుకోవాలంట? మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి. అంటే మన ఫ్యూచర్ ప్లాన్స్లో ప్రతి ప్రణాళిక దగ్గర మనం ఎవరిని పెట్టుకోవాలి? ప్రభువుని పెట్టుకోవాలి. ప్రభువు చిత్తమైతే ఈ పని చేయాలనుకో, ప్రభువు కృప చూపితే నేను ఇలా అనుకుంటున్నాను కానండి, కానీ మరి దేవుని చిత్తమైతే, దేవుని ఉద్దేశం అయితే, దేవుని ప్రణాళిక అయితే అని మనం చెప్పుకోవాలట. మీరు వెళ్ళాక యాకోబు రాసిన పత్రిక చదవండి. మనకిక్కడ నిలువరమైన పట్టణం ఏది లేదు. అందుకే ఏమైంది? నిలువరంగా స్ట్రాంగ్గా మంచి ప్లేస్లో ఇల్లు కొనుక్కోవాలనుకోవాలి. ఇల్లు కూడా ఏమైంది? మొన్న మునిగిపోయింది. నేను బాగా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మొన్న మీకు ఎక్కడ చెప్పానో మరి వాక్యం, ఫోన్లోనో గుణదల్లో ఎక్కడ చెప్పా గుర్తులేదు, కానీ మనకి 3 నెలల క్రితం కేరళలో వయనాడులో విపత్తు వచ్చింది కదా. అక్కడ అంతా ఎక్కువ మంది ఎవరు చనిపోయారంటే
కొండ జాతి ప్రజలు, కొండ చర్యల దిగువన ఎవరైతే ఉన్నారో, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే లో క్లాస్ పీపుల్, కొండ జాతి ప్రజలు అనుకోవచ్చు. కానీ విజయవాడలో జరిగిన విపత్తులో ధనికులు పేదలు తేడా లేకుండా కొట్టుకుపోయారు. విపత్తు అలా వచ్చింది విజయవాడ పట్టణానికి. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ ఏదీ లేదు అంటానికి మన కళ్ళ ముందు దేవుడు ఇంకొక ప్రూఫ్ మనకి చూపించాడు. ఏది లేదు అంటే మీరు వాక్యాన్ని వదిలిపెట్టి పాకులాడటానికి ఇక్కడ శాశ్వతమైంది ఏది కూడా లేదు. మనం ఊరికే పరిగెడుతున్నాం కానీ అక్కడేం లేదు. చాలా ఎకరాలు మునిగిపోయాయి. మొన్న ఎవరో చెప్తున్నారు 35 ఎకరాలు కౌలుకు తీసుకుంటే 35 ఎకరాల్లో 1 ఎకరంలో పంట కూడా చేతికి రాలేదట. బాగా కలిగిన వాళ్ళు అంటే ఏదో సర్దుకుంటారు కదండి. అప్పు చేసి పొలాలు కౌలుకు తీసుకున్న వాళ్ళ పరిస్థితులు ఏంటండి ఆలోచించండి. వాళ్ళు అసలు తిప్పుకోగలుగుతారా? వాళ్ళ జీవితాలు ఎప్పుడు తిరుగుతాయి? మైనస్లోకి వెళ్ళిపోయారు, జీరో కూడా కాదు. చాలామంది జీవితాలు చాలా మళ్ళీ మొదలు నుంచి ప్రారంభించాల్సిన దుర్భరమైన పరిస్థితి మన విజయవాడ పట్టణంలో మనకి 3 కిలోమీటర్ల దూరంలో జరిగింది. చాలామంది జీవితాల్లో వాళ్ళు బయటకు వచ్చి బండి స్టార్ట్ చేసుకోవడానికి లేదు, ఆటోలు నడుపుకోవడానికి లేదు, వాళ్ళకి ఈఎంఐలు ఎదురు చూస్తున్నాయి, వాళ్ళ చేతిలో పని లేదు. ఇవన్నీ చూసినప్పుడు, ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు మన హృదయాలు ఏం కలగాలి? భయం కలగాలి. ఇది మనకి హెచ్చరిక. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం మనం ఎదురు చూచున్నామంటే మనం చూస్తున్నామని కాదు, చూడమని ఆయన ఉద్దేశం. మీరు ఎదురు చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేద్దాం. మనం మిగులున్నాము, ప్రభువుకి ఏం చేద్దాం? స్తుతియాగం చేద్దాం. ప్రభువా, నేను సజీవంగా ఉన్నాను చాలు, నీకు స్తుతులయ్యా, నిన్ను నేను ఆరాధిస్తున్నాను. 145వ కీర్తన 1వ వచనంలో దావీదు ఏం చెప్తాడు? నా జీవిత కాలం అంతయు నేను ఆయనను స్తుతించదను. ఎందుకంటే ఎప్పుడు ఏ విపత్తు నా ప్రాణం మీదకి వచ్చి పడిద్దో తెలీదు, ఎప్పుడు నా మీద శత్రువులు వచ్చి పడతారో తెలీదు, అన్యాయంగా ఏ మాటలు నిందలుగా నా మీద వస్తాయో తెలీదు. నా పరిస్థితులు ఎటు మారినా కూడా నా జీవిత కాలం అంతా నేను ఆయనను స్తుతించేదని అన్న మాట ఇక్కడ కూడా మనం చూస్తాం. ఇక్కడ నిలువరమైంది ఏది లేదంటే పర్మనెంట్ ఏది లేదు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. ముందు మనం విన్న వర్తమానం ప్రకారం మనం ఎప్పుడు ఏం చేయాలి? మన నోటితో, మన హృదయంలో నుంచి ఆత్మతో, సత్యంతో నిత్యము మనం స్తుతియాగములు అర్పిస్తూ ఉండాలి. చూడండి, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. స్తుతియాగం చేయాలి. ఉపకారము ధర్మము కూడా ఏంటంట? అదొక యాగం. చేశారా మీలో ఎవరైనా? ఈ విపత్తులో ఏ రకంగానైనా మీ చెయ్యి ఉందా? ధర్మం చేశారా? ఉపకారం చేశారా? ఇలాంటి యాగాలు దేవునికి ఇష్టమైనవి. ఇప్పుడు దాకా ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు కదా. ఇప్పుడొక సున్నితమైన ఒక ఏమనొచ్చంటే ఒక ఆదరణ అన్నమాట. ఇలాంటి పనులు ఎవరైనా చేస్తే ఇప్పుడు మనం ఆదరించబడచ్చు. నిజంగా మన హృదయంలో స్తుతియాగం ఉంటే, మన నోట్లో జిహ్వ ఫలం ఉంటే, మన చేతులు కష్టంలో ఉన్న వాళ్ళ అవసరాల్లో ఉంటే అదొక యాగం. ఉన్నాయా మన చేతులు ఎవరి కష్టంలోనైనా? ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. ఇంకో హెచ్చరిక 17వ వచనంలో, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇది ఒక 6వ హెచ్చరికగా మనం తీసుకుందాము. మనం అంతకుముందు ఈ వచనాలు చదువుకున్నాం. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సేవకుణ్ణి లేదంటే నాయకుణ్ణి, మనల్ని హెచ్చరించే వాళ్ళని, వాక్యం చెప్తున్న వాళ్ళని, మనల్ని బలపరిచే వాళ్ళని
దుఃఖంతో వాళ్ళు ఆ పని చేయకుండా, మనల్ని బట్టి వాళ్ళు దుఃఖపడకుండా మనం చాలా జాగ్రత్తగా డీల్ చేద్దాం, మాట్లాడదాం, ప్రశంసిద్దాం, మన హృదయంలో వారిని గౌరవిద్దాం. చూడండి కింద వచనాలు మనం వచ్చేద్దాం. 20-21 చదువుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, ఇది మనం కోరుకోవలసిన విషయం. దేవా, నీ దృష్టికి అనుకూలమైన దానిని నాలో జరిగించు అనే ఒక కోరిక. దేవా, నీ దృష్టికి అనుకూలమైన దానిని నాలో జరిగించు. ఆయన జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ఆమేన్. మనల్ని ఆయన అలా సిద్ధపరచునుగాక. ప్రతి మంచి విషయంలో దేవుని చిత్తం మన జీవితాల్లో జరగాలి. దానికి ముందు ఆయన దృష్టికి అనుకూలమైనది మనలో ఉండాలి. ప్రభువు మనల్ని అలా దీవించి బలపరచునుగాక. 22వ వచనంలో, సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొంచున్నాను. మనుషులుగా చెప్తే ఒకరి నుంచి ఒకరి హెచ్చరికలు నచ్చవు కదండి, ఇష్టపడం. ఎవరైనా హెచ్చరిస్తే ఎవరికి ఇష్టం ఉంటుంది? ఇష్టం ఉండదు. ఒకవేళ మనలో తప్పు ఉన్నా ఎవరైనా నుంచోబెట్టి నిలదీస్తే నచ్చుద్దా? మనకి నచ్చదు. అందుకే పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నన్ను సహించండి. నన్ను సహించైనా సరే ఈ హెచ్చరిక మాటలను తీసుకోండి. మీకు చాలా సంక్షేమంగా రాశాను, మీతో చాలా క్లుప్తంగా చెప్పాను. ఈ హెచ్చరిక మాటలను దయచేసి తీసుకోండి. మొదటిది చెప్దాం. వినిన విషయాలను బట్టి విడిచిపెట్టిపోకుండా జాగ్రత్తగా ఉందాం. విశ్వాసం లేని భ్రష్ట హృదయం మనలో లేకుండా జాగ్రత్తగా ఉందాం. ప్రభు యొక్క ప్రసన్నతను చూడకుండా అవిధేయులైపోకుండా జాగ్రత్తగా ఉందాం. తెలిసి తప్పులు చేస్తూ ఆయన కృపను, ఆయన ఆత్మను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉందాము. 5వ చెప్పండి. 12వ అధ్యాయంలో, చేదైన వేరు మొలవకుండా, కృప నుంచి తప్పిపోకుండా, అపవిత్రులైపోకుండా, భ్రష్టులమైపోకుండా జాగ్రత్తగా ఉంది. 6వదిగా, మన పైన నాయకులను దుఃఖపెట్టకుండా వారికి లోబడి ఉందాం. ఈ హెచ్చరికలన్నిటిని బట్టి పౌలును హెబ్రీ సంఘస్థులు సహించాల్సిందిగా ఎలా కోరుకుంటున్నాడో, ఈ సంఘ నాయకుల ద్వారా మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను, ఈ హెచ్చరిక మాటలను సహించండి. నా బలహీనతలను మీరు సహించండి, మీ బలహీనతలను నేను సహిస్తాను అన్నట్టుగా పౌలు సంఘంతో చెప్తూ ఉన్నాడు. ఈ 6 విధాలైన అజాగ్రత్తల్లో ఎక్కడైనా మనం అజాగ్రత్తగా ఉండి ఏదైనా మనం తీసుకోవాల్సి వస్తే అస్సలు వెనకాడక ప్రభు పాదాల దగ్గర మనం పడి పశ్చాత్తాపడదాం, ప్రభువుకు భయపడదాం. ఎందుకంటే ఆయన చేతిలో పడుట భయంకరము. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.